హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి చూపినవిన 5 దోశలు ఈరోజు, అలాగే గుత్తి వంకాయ కర్రీ. ఇద్దరికి సేమే, ఇద్దరికి 5 దోశలే. దోశ అలాగే గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉన్నటువంటి గుత్తి వంకాయ కర్రీతో ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. దోశలు అండి ఈరోజు ఫుడ్ ఛాలెంజ్. 1 2 3 4 కాదు, మొత్తం 5 దోశలు మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. 1 2 3 4 5 మొత్తం 5 దోశలు తినబోతున్నాము. మరి నవీన 5 దోశలు ఫుడ్ ఛాలెంజెస్ లో అయితే ఇప్పటి వరకు నేను 3 సార్లు గెలవడం జరిగింది. ఇది 4 గెలవడం జరిగింది. నేను వరుసగా అసలు 4 వరుస విజయాలతో నేను ముందుకు దూసుకెళ్తున్నాను. విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాను. మరి ఈసారి నవీన గెలుస్తాది అనుకుంటున్నా నేను. అట్లా అనుకోకూడదు, నువ్వేనా అనుకో, ఫస్ట్ గట్టిగా అనుకో ఈసారి నేనే గెలవాలా అని. ఎందుకంటే ఇంకా తినలేదు కదా నువ్వు, అందుకోసం నువ్వు గెలుస్తావు నేను అనుకుంటున్నా. గెలువు నవీన, ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా నేను నీకు గెలుసు. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీనా? మరి దోశ అంటే ఇష్టమా, వంకాయ కర్రీ అంటే ఇష్టమా? రెండిట్లో ఏది ఇష్టం? రెండు ఇష్టమే కదా. మాకైతే చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ కర్రీ అంటే. నాకైతే చాలా ఇష్టం. అసలు వంకాయ ఏం చేసినా కూడా చాలా ఇష్టంగా తింటాను. ఈ రోజు మరి గుత్తి వంకాయ చేసింది మా వదిన నా కోసమే. మరి దోశలు కూడా 5 తింటున్నాము. తినగలమో లేదో అర్థం కాలేదు. కానీ ఇది ఇంకా మార్నింగ్ అండి, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలోనే తింటున్నాం మేము, కాబట్టి తినగలం అనుకుంటున్నాము. మరి రెడీ స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. గుత్తి వంకాయ కర్రీ మొత్తం అయిపోవాలి, దోశలన్నీ కంప్లీట్ అయిపోవాలి. అమ్మ వదిన ఫాస్ట్ ఉంది ఈరోజు. సూపర్ ఉంది, చాలా బాగుంది. మా వదినది ఒకటి అయిపోయింది, రెండోది ఇప్పుడు గొంతులు పడతాయి. అయ్యా 2 అయిపోయినాయి బావు. నీవే పోలే నాకు. నాకంటే పెద్దది అన్న కలుగుదా జొన్న దోశ ఏం ఇంతకాలం కూడా ఇది చేదొస్తుంది. వంకాయ ఇంకా వదిలేచ్చా పట్టదయా. అంతా తినాల. గ్రేవీ ఏమా? గ్రేవీ లేదా? వంకాయతో అయినా నేను నాకు
ఇది వంకాయనా టేస్ట్ ఎట్లుంది నవీనా? నాకు బాగుంది. నాకు కూడా సూపర్ నువ్వు చెప్పు. సూపర్ ఉంది వంకాయ కర్రీ అయితే. నేనైతే వంకాయలు ఇట్లానే సూపర్. నేను వంకాయ ఇది కూడా ఇలా తినాల. అయిపోయింది. బాగుందా వంకాయ దోశలు? సూపర్. మా వదిన ఈసారి దూసుకెళ్ళింది. విజయాలా? విజయంలోకి దూసుకెళ్ళింది, అడుగు పెట్టింది. వామ్మో వామ్మో, సూపర్ సూపర్. ఆడలేదు అట్లెట్లుంటది, పోటీ అంటే పోటీ. స్వీట్ తిండే ఈరోజు నాకు పోలే. సూపర్ ఉన్నాయి అసలు దోశలు. బాగున్నాయా వంకాయ కూర? చాలా అసలు చాలా చాలా బాగుంది. ఏమవుతారు ఏమీ కాదు, ఇద్దరు వల్ల పైన పెట్టుకోండి, నేను తట్టదంటే కనపరాదు. సూపర్ అండి అసలు. వంకాయ కర్రీ, దోశలు, దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంది నవీన. వంకాయ కర్రీ అయితే చాలా బాగా చేసినావు, సూపర్ సూపర్ గా చేసినావు. నేను చూడండి వంకాయకి అసలు ఇది కూడా లేకుండా తినేసినాను, తొడిమలు కూడా తినేసిన, అంత బాగుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంది, బాగా స్పైసీగా బాగుంది. నాకైతే బాగా నచ్చింది నవీన. కానీ ఈరోజు ఓడిపోయినాను, ఎందుకో తినలేకపోయినాను నేను అసలు, ఎందుకో చాతకాల. మధ్యాహ్నం ఏంటి ఖాళీ కడుపు. మధ్యాహ్నం అంటే మార్నింగ్ తినుకోకుండా ఆఫ్టర్నూన్ బాగా ఫుడ్ ఛాలెంజ్ లో గెలిచేదాన్ని. కానీ ఈ రోజు వదిన గెలిచింది. ఎట్లుంది గెలిచినందుకు? ఎవరి విజయాన్ని వాళ్ళే ఆనందం పంచుకోవాలంతే. ఈరోజు గెలవాలని గెలిచేసిన, అది అది ఉండాల. ఈరోజు గెలవాలని గెలిచినావా? అంతే అంతే. అది ఏ నవీనా ఇంత ఫాస్ట్ గా తినేస్తేవి? ఖాళీ కడుపు కదా, పొద్దున్నే ఖాళీ కడుపుతాయి. బాగా గెలిచినావా? ఎట్లుంది గెలిచినందుకు నవీన ఈరోజు? బాగుంది. గెలిచినాని ఈసారి సంతోషం. సంతోషమా? రోజు రోజు నేనే గెలుస్తున్నా కదా, అందుక. ఇంట్లోనే ఉంది. కానీ వంకాయ కర్రీ బాగా చేసినావు నవీన, సూపర్ ఉంది. వంకాయ కర్రీ దోశ కాంబినేషన్ బాగుంది. అసలు ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోవాలనుకోలేదండి మేము, కానీ మా వదిన మార్నింగే ప్రిపేర్ చేసింది వంకాయ కర్రీ దోశ, అందుకోసమే ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని చెప్తేనే నేను వచ్చానమాట. అనుకోలేదు ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ అనేసి. అనుకోయింటే నేనే గెలిచేదాన్ని, నేను ముందు అనుకోలేదు కాబట్టి ఈసారి నేను ఓడిపోవడం జరిగింది. చాలా టేస్టీగా ఉంది ఈ రోజు అయితేనా. కానీ ఇన్ని దోశలు ఎవరు ట్రై చేయకండి, 2 దోశలు అయితే సరిపోతాయి ఎవరికైనా. 5 దోశలు తినాలనుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఏదో తింటున్నాం అట్లా. చెప్పు నవీన, ఈరోజు నా పైన నువ్వు గెలవడం జరిగింది కదా, నీకు ఎలా ఉందో నువ్వు చెప్పు ఒకసారి. హ్యాపీగా ఉంది, సంతోషంగా. ఈరోజు ఎలాగైనా గెలవాలనుకున్నాను, గెలిచేసినాను. ఎట్లుంది దోశలు అది కాంబినేషన్? బాగుంది. అసలు ప్లేట్ చూడు నాగేసింది అసలు ఈరోజు. ఏమి లేదు, అది ఇది అంటావు. మళ్ళీ నేను ఓడిపోయినా కాబట్టి నీ ప్లేట్లు అవున్నాయి. ఏ గ్రేవీ కూడా లేకుండా తినేసింది. అసలు సూపర్ గా గెలిచినావు నవీన ఈ రోజు. నువ్వు చాలా బాగా తిన్నావు. నేను ఒక్క దోశ అసలు ఇంత వెనకబడిపోయినా, 1 కాదు 1.5 ఉండిండే దగ్గర దగ్గర. అన్ని అసలు తినలేకపోయినా ఈ రోజు నేను. వదిన గెలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను వరుసగా 4 విజయాలు కదా ముందుకు దూసుకెళ్ళాను. ఇదొకసారి వదినకు ఛాన్స్. ఓకేనా, గెలిచింది చాలా సంతోషమే. తను కూడా గెలవాలి కదా అప్పుడప్పుడు. అట్లా ఒకరొకరు గెలుస్తుంటేనే పోటీలో ఉత్సాహం అనేది ఉంటది అనమాట. నెక్స్ట్ పోటీలో ఇంకా పాల్గొనాలి, ఇంకా ఫుడ్ ఛాలెంజెస్ లో ముందుకు పోవాలి అనేది ఉంటది. అందుకోసమే వదిన ఇవాళ గెలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎంత పెద్ద దోశలు! దోశలు కూడా చిన్నవి కాదండో ఇవి. అసలు ఒక చూడండి ఎంత పెద్ద ఉన్నాయి దోశ. ఒక్కొక్క దోశ ఇంత పెద్ద దోశలు 5 అంటే ఎక్కడ తినేది. కానీ తిన్నాం మేము. ఏమన్నా అనుకునేరు వీళ్ళేమి.
అనుకోరు. ఫుడ్ ఛాలెంజ్ అంటే అంతే, ఎక్కువే తినాలి ఫుడ్ ఛాలెంజ్ లో. 1, 2 తింటే ఫుడ్ ఛాలెంజ్ ఎందుకు అవుతుంది, అది ఎక్కువ పెట్టుకుంటే ఫుడ్ ఛాలెంజ్. ఓకే అండి, మరి ఈ వీడియో అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ కర్రీతో అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓడిపోయినా కూడా హ్యాపీనే, మంచి ఫుడ్ ఈరోజు తిన్నాను కాబట్టి ఉదయం గెలవడం కూడా నాకు హ్యాపీనే అనిపిస్తుంది. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేము అటువంటి వీడియోసే ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. చివరి వరకు ఈ వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.